ఇంతకుముందు 2022లో ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు బాగా డెవలప్ చేసి ఇంతమందికి 600 మంది మతి స్థిమితం లేని అనాథ వృద్ధులకు సేవ చేస్తుండంటే సాక్షాత్తు శివుడు ఎవరంటే ఆయనే, గట్టు శంకర్ గారే సార్. నా దృష్టిలో అయితే ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకు మనసారా ధన్యవాదాలు తెలుపుతుండా. ఇప్పుడు ఎంత మార్పు సార్. నేను ఎన్ని రోజుల నుంచో రావాలంటే ఏదో మాకు దూరం. నేను ఎంత తపన పడితే కానీ ఇవాళ ఇక్కడికి రాలేకపోయినా సార్. చూడాలనే జిజ్ఞాసతోటి ఆనాడు వచ్చిపోయినాము. 3 సంవత్సరాలకు ఎంతో అభివృద్ధి చెందింది సార్. ఇవాళ 6 అంతస్తులు బిల్డింగ్ కట్టినరు అందరి సహకారంతో. 600 మందిని అనాథలను ముసలి వాళ్ళను సాకుతుండ్రంటే నిజంగా సాక్షాత్తు ఆ శివుడే సార్. శివుని స్వరూపమే అనుకోవాల్సింది ఆయన. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.